హాయ్ అండి, అందరికీ నమస్తే. స్ప్లిట్ ఏసీని ప్రెషర్ పంప్ సాయంతో సర్వీస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూడవచ్చు. సర్వీస్ చేసే ముందు ఏసీకి ఉన్న మెయిన్ పవర్ సప్లై ఎంసీబీ లేదా ప్లగ్ను పూర్తిగా ఆఫ్ చేయండి. కరెంట్ షాక్ తగలకుండా ఉండడానికి ఇది అత్యంత ముఖ్యం. ఏసీ ఇండోర్ యూనిట్ పై కవర్ను పైకి లేపి లోపల ఉన్న ఎయిర్ ఫిల్టర్ను బయటికి తీయండి. ఫ్రంట్ ప్యానెల్కు ఉన్న స్క్రూలను విప్పి ప్లాస్టిక్ బాడీ కవర్ను జాగ్రత్తగా తొలగించండి. ఇండోర్ యూనిట్కు కుడివైపు ఉండే పీసీబీ మరియు ఎలక్ట్రిక్ వైరింగ్ బాక్స్పై అస్సలు నీరు పడకూడదు, కాబట్టి ఆ భాగాన్ని ఒక ప్లాస్టిక్ కవర్ లేదా వాటర్ ప్రూఫ్ టేప్తో పూర్తిగా మూసివేయండి. గోడ తడవకుండా మరియు క్లీన్ చేసిన నీరంతా ఒకే చోట చేరడానికి ఏసీ ఇండోర్ యూనిట్కు ఏసీ సర్వీస్ జాకెట్ బ్యాగ్ను తగిలించండి. ఆ బ్యాగ్ కింద ఉన్న డ్రైనేజీ పైపును ఒక ఖాళీ బకెట్లో పెట్టండి. ప్రెషర్ వాషర్ పంప్ను ఆన్ చేసి తక్కువ లేదా మీడియం ప్రెషర్తో కూలింగ్ కాయిల్స్ మరియు లోపల ఉండే బ్లోయర్ వీల్ మీద నీటిని స్ప్రే చేయండి. ప్రెషర్ ఎక్కువగా ఉంటే కాయిల్ వంగిపోయే ప్రమాదం ఉంది, కాబట్టి నాజిల్ అడ్జస్ట్ చేస్తూ పైనుండి కిందికి స్ట్రెయిట్గా స్ప్రే చేయండి. వీడియోలో కనిపించే విధంగా పేరుకుపోయిన నల్లటి ధూళి బూజు అంతా కొట్టుకుపోయేలా క్లీన్ చేయండి. చివరగా డ్రైన్ ట్రేలోకి కూడా నీటిని స్ప్రే చేసి లోపల ఉన్న బ్యాక్టీరియాలను క్లీన్ చేయండి. ముందుగా తీసేసిన ఎయిర్ ఫిల్టర్లు, ఫ్రంట్ ప్యానెల్ మరియు ప్లాస్టిక్ బాడీని పంపు వాటర్ లేదా ట్యాప్ వాటర్ సాయంతో శుభ్రంగా కడగండి. క్లీనింగ్ పూర్తయిన తర్వాత ఇండోర్ యూనిట్ను బ్లోయర్ సాయంతో లేదా పొడి గుడ్డతో పూర్తిగా తుడిచి ఆరబెట్టండి. పీసీబీ కట్టిన ప్లాస్టిక్ కవర్ను తీసేసి ఏసీని పూర్తిగా ఆరిన తర్వాత బాడీ కవర్ను, ఫిల్టర్ను యథావిధిగా ఫిట్ చేయండి. అవుట్డోర్ యూనిట్ వెనుక భాగంలో ఉండే మెటల్ కాయిల్స్పై ప్రెషర్ పంప్తో నీటిని కొట్టి లోపల పేరుకుపోయిన దుమ్మును వదిలించండి. ఇక్కడ కూడా ఫ్యాన్ మోటార్పై ఎక్కువ నీరు పడకుండా చూసుకోవడం మంచిది. సర్వీసింగ్ పూర్తయిన 15 నుండి 20 నిమిషాల తర్వాత మెయిన్ పవర్ ఆన్ చేయండి. ఏసీని ఆన్ చేసి రిమోట్ ద్వారా కూలింగ్ మరియు బ్లోయర్ గాలి సరిగ్గా వస్తున్నాయో లేదో చూసుకోండి. ఈ విధంగా పంప్ సర్వీస్ చేయడం వల్ల ఏసీ కూలింగ్ పెరగడమే కాకుండా విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది. మా సర్వీస్ మీకు కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి.